పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భ నిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా పిల్లలు లేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో ఒక సంవత్సరం మీరు ఎటువంటి మందులు వేరే ఏమీ వాడకుండా ఒక సంవత్సరం పిల్లల కోసం ప్రయత్నం చేసినా కానీ పిల్లలు కలగకపోతే కనుక దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. ఒకవేళ ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదంటే మీకు ఆల్రెడీ ఒక బాబు పాప ఉన్నాక కూడా మళ్ళీ మీరు రెండో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా కానీ ఒక 6 నెలలకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. పిల్లలు లేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఆడవాళ్ళ దానిలోకి వచ్చేపాటికి ఒకటి నెల అసలు ముట్లు సరిగ్గా వస్తున్నాయా లేదా, దానివల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే అండం అనేది మీకు నెల కరెక్ట్గా విడుదలవుతుందా లేదా అనేది ఒక అంచనాకి రావచ్చు. దాని తర్వాత దాని క్వాలిటీ ఎలాగనేది మనం నార్మల్గా తెలుసుకోలేము. ఓన్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు మాత్రమే మనకి గుడ్డు క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఒకవేళ గుడ్లు కాకపోతే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మనకి ఎంత ట్యూబ్స్ ఫంక్షనింగ్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం అవసరము. ఆ ట్యూబ్స్లో కనుక ఎక్కడన్నా బ్లాక్ ఉండడం వల్ల లేకపోతే మూసుకుపోవడం వల్ల మనకి గుడ్డును వీర్యకణం కలుసుకోవడానికి కుదరదు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఇలా పిల్లలు కలగకపోవడం అనేది ఉండొచ్చు. ఇంకొకటి గర్భకోశంలో ఒకవేళ ఏమన్నా మీకు గర్భకోశం పొర సరిగ్గా రాకపోయినా కానీ, లేదంటే దానిలో ఏమన్నా గడ్డల్లాగా అంటే మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాము, సో అలా ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే వేరే ఎడినోమయాసిస్ అంటాము, ఇలా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అలాగే మగవాళ్ళలోకి వస్తే కనుక మగవాళ్ళల్లో ఒకవేళ ఏమన్నా వీర్యం నంబర్ తక్కువ ఉన్నా కానీ, ఉండవలసిన దానికన్నా తక్కువ ఉండడము, లేదంటే అది మొటిలిటీ అనేది చూస్తాము. అంటే వీర్యకణం ఎలా కదులుతుంది, పైకి కదులుతుందా లేదా అక్కడక్కడే తిరుగుతుందా, ఇవనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇలా సమస్యలు ఉండటం వల్ల ఒక్కొక్కసారి మగవాళ్ళకి బీజాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉండడం వల్ల ఇలా ఈ సమస్యల వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తుంటాము. వయసు రీత్యా కూడా మనకి ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువ అవుతుంటాయండి. సో నార్మల్గా ఆడవాళ్ళకి మనం పుట్టక ముందు నుంచినే గుడ్లు అనేవి తయారవడము, అలాగే లోపలే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళ లైఫ్ టైంలో ఒక 400 నుంచి 500 గుడ్ల దాకా మనకి రిలీజ్ అవుతాయి. దీనిలో మనకి వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ గుడ్లు నంబర్ అనేది తగ్గిపోతుంది. గుడ్లు నంబర్ తగ్గిపోతున్న కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే మీకు పీరియడ్స్లలో ఇబ్బందులు రావడము, నెలసరి డ్యూరేషన్ తక్కువ అవ్వడము, లేదంటే నెలసరిలో బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. లేదంటే ఒక్కొక్కసారి ఒక 2 నెలలు రాకుండా ఇంకొక నెల కొంచెం బ్లీడింగ్ అధికంగా అవ్వడము, లేదంటే బ్లీడింగ్ చాలా తక్కువగా అవ్వడము, ఇలా ఏజ్ పెరిగే కొద్దీ మనకి గుడ్లు తగ్గడం వల్ల రకరకాల సమస్యలు రావచ్చు. చాలామంది సంతానం కలగడం చాలా సహజమని, పిల్లలు కలగకపోవడం అన్నది ఎక్కడో నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవి పాటించకుండా ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవాలి. సంతానం కలగడంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులు ఇరువురికి కొన్ని పరీక్షలు చేస్తారు. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలు స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్ అండాలు సజావుగా విడుదల అవుతున్నాయా లేదా తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్ ఫలితాలను బట్టి రే లేదా లాప్రోస్కోపీ చేస్తారు. మరికొన్ని పరీక్షలు అవసరం అవ్వచ్చు. వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరం అన్నది నిర్ధారిస్తారు. పిల్లలు లేని వాళ్ళకి రకరకాల వైద్య సేవలు మనకు అందుబాటులో ఉన్నాయండి.
అయితే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఎప్పుడూ ఉండదు. మనం ఇప్పుడు ఒక పేషెంట్ 20 సంవత్సరాలకు వచ్చారనుకోండి, సో వాళ్ళ ఆ జంటకి ఇద్దరిని అనలైజ్ చేసి మనం వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు దేనిలో బెటర్గా ఉంటాయి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి సజెషన్ చెప్తాము. అలాగే దీనిలో మనం చాలా ఫ్యాక్టర్స్, ఒక ట్రీట్మెంట్ మొడాలిటీని మనం కన్ఫర్మ్ చేసి మీరు ఇది చేసుకోవాలి అని చెప్పే ముందు దీనిలో మనం చాలా పారామీటర్స్ అనేవి కౌంట్లోకి తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళది వచ్చిన ఆవిడది వయసు ఎంత, మగవాళ్ళది వయసు ఎంత, దాని తర్వాత ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చినాయా రాలేదా, ఒకవేళ వస్తే ప్రెగ్నెన్సీ అది చక్కగా బేబీ ఆరోగ్యంగా ఉండి హెల్తీగా ఉందా లేదా, దాని తర్వాత ఎంతకాలం గడిచింది, పెళ్ళైన తర్వాత ఎంతకాలం గడిచింది మీకు పిల్లలు కలగకుండా, లేదంటే ఇంకా వేరేవి మగవాళ్ళలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇలా మనం రకరకాలవి ఆలోచించి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇప్పుడు మనకి మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో ఉండే ట్రీట్మెంట్స్ 3 రకాలండి. ఒకటి టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాము. టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటే మీకు ఎక్కువ సమస్యలు ఏమీ లేవు, మగవారిది వీర్యకణాలు నార్మల్గా ఉన్నాయి, ఆడవాళ్ళది కౌంట్ అంతా నార్మల్గా ఉంది అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి నార్మల్గా ఎగ్ అనేది పెరగడానికి మనం మామూలు మాత్రలు ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్త ఎప్పుడు కలవాలనేది మనం చెప్తాము. సో దానివల్ల ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. దాని తర్వాత ఒకవేళ వీర్యకణాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదంటే మనం చాలాసార్లు ఇలా నార్మల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళేది IUI అంటారు, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మగవాళ్ళ వీర్యం తీసుకొని గుడ్డు రిలీజ్ అయ్యే టైంకి ఆడవాళ్ళ గర్భకోశం లోపల మనం వదిలిపెడతాము. సో దీనివల్ల వీర్యకణం వెళ్ళాల్సిన దూరం తక్కువ అవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మనకు వచ్చేసేది IVF అండి. సో IVF అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి మనం ముట్లు వచ్చిన 2వ రోజు నుంచి ఒక 10 రోజుల దాకా ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఆమె గుడ్లు బయటకు తీసి అలాగే వీర్యకణాలను తీసి ఆ వీర్యకణాలని గుడ్డుతో కలుపుతాము. అలా ఏర్పడిన పిండాన్ని బయట మనం తయారు చేసి దాని తర్వాత మళ్ళీ ఆ మహిళ గర్భకోశంలోకి వదిలిపెడతాము. సో అలా చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయండి. ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒక 40 to 50%కి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి చాలా ఉంటాయండి. ఒకటి, మనము ఫస్ట్ ఏజ్ వచ్చేసి మనం ఎంత తొందరగా వీలైతే కనుక అంత తొందరగా ప్రెగ్నెన్సీ 35 సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీ ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఆహారపు అలవాట్లు అంటే ఇప్పుడు మనం తీసుకునే డైట్, మీరు కొవ్వు పదార్థాలు లేదా నూనె పదార్థాలు ఎక్కువ తింటే కనుక దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మీ గుడ్ల మీద కూడా అలాగే వీర్యకణాల మీద కూడా పడుతుంది. దీని తర్వాత మనకి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక వారంలో ఒక 3 గంటల చొప్పున మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా మీకు వీలైనంత తొందరగా మీరు ట్రీట్మెంట్ కోసమని వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది అనేది చూసి దాన్ని బట్టి మీకు కరెక్ట్ ట్రీట్మెంటు అందించి మీకు ప్రెగ్నెన్సీ అందించగలడానికి మాకు ఉపయోగపడుతుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు గర్భధారణ అవకాశాలను పెంచుకునేందుకు ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన నిపుణుల వద్ద చికిత్స తీసుకోవడం మేలు. దీనివల్ల సంతాన సాఫల్యత అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇస్తారు. ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలు ఉన్నా, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు కనిపిస్తున్నా వాటికి లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచేస్తారు. ఈ చికిత్సలతోనే చాలా వరకు సంతాన సాఫల్యత పెరుగుతుంది. కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదలవుతుంటాయి. ట్యూబులు కూడా బాగానే ఉంటాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలు అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం ధరించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారికి IUI, IVF వంటి చికిత్సలే ఉత్తమ మార్గం.